బెంగాల్ ఫేమస్ గుమ్మడికాయ కూర. ఇది ఎర్ర గుమ్మడికాయ అండి. ముందుగా శుభ్రంగా కడుక్కొని దీనికి తొక్కలు తీసేయాలి. తొక్కలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాచ్ పొడి అంటారు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కలోంజీ అంటే నల్ల జీలకర్ర, సోంపు ఇవి దీనికి కావాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకున్నాను. అందులోని ఈ పోపు వేసేసుకోవాలి. చూడండి, పోపు వేసేసుకున్నాను. ఈ చట్పట్లాడాలండి పోపు. ఇదో ఆ తర్వాత గుమ్మడికాయ, కడిగిన గుమ్మడికాయ ముక్కలు వేసేయాలి. వేసి దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోని ఒక హాఫ్ స్పూను పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, తర్వాత హాఫ్ స్పూన్ కారం. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఉప్పు కారం. ఇది వేసుకొని ఇది కలుపుకోవాలి. ఈ తర్వాత దాని మీద ఒక మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టాలండి. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఏం అక్కర్లేదు. చూడండి, 5-10 నిమిషాల తర్వాత కూర దాని మట్టుకు అదే మెత్తగా మగ్గిపోయింది. చూసారా ఎంతో టేస్టీగా. దాని మీద కొత్తిమీర జల్లుకోవాలి. అంతేనండి, చాలా చాలా వేగిన 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల్లోగా ఈ కూర అయిపోతుంది. రోటీతోని, చపాతీతోని చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి.